వ్యక్తిగతంగా మనల్ని భ్రష్టు పట్టించడానికి సాతాను ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. మన విశ్వాసాన్ని బలహీనపరిచి, దేవుడి మీద మనకు సందేహాలు పుట్టించి, దేవుని సేవలో మనం పని చేయకుండా, పనికి రాకుండా చేయడానికి, వాడు మన వ్యక్తిగత జీవితాన్ని ఎందుకు పనికి రాకుండా నాశనం చేయడానికి మనలో సాతాను కార్యాలు చేస్తున్నాడు. వాటిని బంధించాల్సిన బాధ్యత మనది. వాడిని గద్దించి వెళ్ళగొట్టాల్సిన బాధ్యత మనది. క్రైస్తవ సమాజమంతటిని బలహీనపరచడానికి, విభజించడానికి వాడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. క్రైస్తవ సమాజములోని సాతాను కార్యాలను కూడా మనం బంధించాలి. మన దేశములో నానాటికి పెచ్చుమీరుతున్న మతోన్మాద పెనుభూతాన్ని బంధించడానికి మనం పూనుకోవాలి. పాపం వాళ్ళు అమాయకులే, మతోన్మాదులు కూడా అమాయకులేనండి. వాళ్ళు విక్టిమ్స్ అండి. వాళ్ళకి తెలియదు పాపం, అదేదో సత్యం గొప్ప సంగతి అనుకుంటున్నారు. వాళ్ళకి తెలియదు. దేవుడు వాళ్ళ కళ్ళు తెరిస్తే తప్ప ఎంత పొరపాట్లో ఉన్నారో వాళ్ళకి అర్థం కాదు. మనం వాళ్ళతో దెబ్బలాడితే కళ్ళు తెరుచుకోవు, వాదిస్తే వాళ్ళ కళ్ళు తెరుచుకోవు. మనం ప్రార్థిస్తే, పరిశుద్ధాత్మ దిగి వస్తే వాళ్ళ కళ్ళు తెరవబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దుష్టుడు చేసిన కార్యాలను భస్మం చేయడానికి దేవుడు తన కార్యాన్ని జరిగించాలి. అందుకు దేవుణ్ణి దింపాలి. దేవుడు దిగి రావడానికి మనం ప్రార్థన చేయాలి. ఇదొక స్పెషల్ కాల్ ఫ్రమ్ ద లార్డ్. వాడి పని వాడు చేసుకుపోతూ ఉన్నాడు. వ్యక్తిగతంగా మనల్ని బలహీనపరిచి, సంఘాన్ని బలహీనపరిచి, దేశంలో క్రీస్తు పట్ల అపార్థాలు సృష్టించి వాడి పని ముమ్మరంగా చేసుకుంటున్నాడు. క్రైస్తవులు ఏం చేస్తున్నారు? దుష్టుడు చేస్తున్న పనులను గుర్తుబట్టి ఎక్కడికక్కడ బంధించి, గద్దించి, పరిశుద్ధాత్మ దేవుడిచ్చే శక్తితో తొక్కేయాలి. ఎవరిని? సాతానును. మన సాటి మనుషుల మీద కాదు మన యుద్ధం. మతోన్మాదుల మీద మన యుద్ధం కానే కాదు, కాకూడదు. మతోన్మాదులను అలా మభ్యపెడుతున్న దుష్ట శక్తి మీద మన యుద్ధం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ గురితో మనం ప్రత్యేక ప్రార్థన కూటాలు నిర్వహించాలి. నేను పిలుపునిస్తాను. దేశంలో అనేక మంది అమాయకులైన యువతి యువకులను మతోన్మాదులుగా తయారు చేస్తున్న చీకటి శక్తులను బంధించేద్దాం. రండి అన్నలారా, తమ్ములారా, రండి అక్క చెల్లెలు, రండి ప్రార్థన చేద్దాం. మనం ఒక ప్రత్యేక ఉపవాస ప్రార్థన కూటం పెడదాం. మన దేశాన్ని మతోన్మాదపు కబంధ హస్తాల నుంచి విడిపించాలి. పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలి. ప్రార్థన చేద్దాం. నేను పిలుపునిస్తే ఓఫీర్ గారు పిలుస్తున్నాడు కాబట్టి మనం వెళ్ళొద్దు. నువ్వేమో పిలుపు ఇవ్వకపోతివి, నేను పిలిస్తేనేమో నువ్వు ఆయన కాబట్టి రావద్దు అంటే ఇది దుష్టుడు చేసిన కార్యం కాదు. మతోన్మాదము దుష్టుడు చేసిన ఒక కార్యం. దాన్ని బంధిస్తామంటే ఇవ్వండి రానిగిపోవడం దుష్టుడు చేసిన ఇంకో కార్యం. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే మనమైనా ప్రార్థన చేద్దాం. భావ సారూప్యత కలిగిన వారు, అవగాహన కలిగిన వారు, ఈ భయంకరమైనటువంటి ప్రమాదకరమైన సిచ్యువేషన్ గ్రహించిన వాళ్ళు అందరము ప్రార్థన చేద్దాము. ప్రత్యేక ప్రార్థనలు మనం నడిపించాలండి. నడుస్తూనే ఉండాలి ప్రార్థనలు ఆగకుండా. ఒక ప్రేయర్ టవర్ ఉండాలి. నా కళ, నా జీవితంలో నా కళ ఏంటంటే ఏనాటికైనా నేను ప్రైమ్ మినిస్టర్ కావాలని కాదు. నేను ఇప్పటిదాకా ఇక్కడ కాంటెస్ట్ కూడా చేయలేదు కదా. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక ప్రైమ్ మినిస్టర్ అంటే అది నా స్థాయికి అది చాలా తక్కువ, చాలా మెట్లు దిగొచ్చినట్టు. నాకు ఇష్టం లేదు. మీరందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పిఎం కండి.
నా కళ ఏంటంటే రాత్రింబగళ్ళు విజ్ఞాపన చేసే మేడగది ప్రార్థనా గుంపుకు దాన్ని నిర్మాణం చేయాలి. అదే నా కళ. చాలు, అది నేను చేయగలిగితే నా బ్రతుకు, నా జన్మ సార్థకమైనట్లే. అంతకన్నా నాకు ఇంకేం అక్కర్లే. విశ్వసింహాసనం ఎక్కినంత విలువ కొన్ని వందల మందిని మానకుండా కన్నీళ్లతో విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్తలను నేను తయారు చేయగలిగితే చాలు. విశ్వసింహాసనం ఎక్కినంత విలువ నాకు. ప్రియులారా, ఈ కళ నెరవేరాలనైనా ప్రార్థన చేద్దాం. దుష్టుడు అడ్డుకుంటా ఉన్నాడు, రావలసిన డబ్బులు రావట్లేదు, ఇదిగో వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు తెలుసా? ఇది దుష్టుని కార్యం. డబ్బులు రానివ్వడు, ఒక మందిరం కట్టనివ్వడు, ఒక టవర్ కట్టనివ్వడు. పుస్తకం రాద్దామని కూర్చున్నాను, భయంకరమైన దాడి నా మీద. హీఈస్ వెరీ యాక్టివ్, బట్ వీ ఆర్ నాట్ యాక్టివ్. దట్ ఈస్ ద ప్రాబ్లం. దేవుని కార్యాలన్నిటిని అడ్డగించడానికి, ఆటంకపరచడానికి వాడు చాలా యాక్టివ్గా ఉన్నాడు, వాడు చాలా చురుగ్గా పనిచేస్తున్నాడు. కానీ సత్య సంబంధులే కొంచెం మందగిలిపోయినారు. సత్య సంబంధులే అంత చురుగ్గా లేరు. అదే దేశానికి ఉన్న పెద్ద సమస్య. దేశానికి ఉన్న పెద్ద సమస్య ఎవరో తెలుసా? ప్రార్థనా భారము లేనటువంటి సత్య సంబంధులే.